దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గురువచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మన ఆత్మీయ స్థితిని బలపరచుకోవడానికి మన గ్రంథం నుంచి పరిశీలించాలి. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అంశం ఏంటంటే, పరిశుద్ధ లేఖనాల వెలుగులో నిజమైన క్రైస్తవులు ఎవరు? పరిశుద్ధ లేఖనముల వెలుగులో నిజమైన క్రైస్తవులు ఎవరు? అక్కడ వాస్తవంగా మనం అనుకునేది ఏంటి? క్రైస్తవులు అంటే చాలా రకాల పరిస్థితులు కనపడుతుంది మనకు లోకంలో. క్రైస్తవులు ఏంటంటే లోకం ఏమనుకుంటుందో ఆలోచించిన తర్వాత అదే ఆలోచిద్దాం. క్రైస్తవులకు మనలో కూడా కొంతమందిని మనం ఎలాంటి వారిని క్రైస్తవులు అనుకున్నామో కూడా మనం ఆలోచించవచ్చు. ఎక్కువ శాతం మంది అనుకునేది ఏంటంటే, మనలో కొంతమంది అనుకునేది ఏంటంటే, ఆదివారం 2 గంటలు సంఘంలో కూర్చుని దేవుడి మాటలు విని శనివానికి సమర్పించుకొని 4 పాటలు పాడి బలారాధులు పాల్గొంటుంది. మళ్ళా లోపలికి వెళ్ళి మళ్ళా మన పనులు మనం నిమగ్నమైపోవడమే ఇదే క్రైస్తవం అనుకుంటాం. ఆదివారం వెళ్ళి సంఘానికి వెళ్ళి ఆరాధన చేయటమే క్రైస్తవులు అనేటువంటి భావనలో కూడా చాలా మంది ఉన్నారు. ఇంకో కొంతమంది లోపల మనం చాలా మందిని చాలా సందర్భాల్లో క్రైస్తవులను సంబోధిస్తుంటారు. అసలు వాస్తవంగా వాక్య వెలుగులో క్రైస్తవులు ఎవరో తెలియదు. బైబిల్ గ్రంథం ఎవరిని క్రైస్తవులు అంటుందో కూడా మనకి తెలియదు. ఎవరిని క్రైస్తవులు అంటుందో మనకి తెలియదు. కొంతమంది తనిఖీది ఏంటంటే, కొంతమంది వాళ్ళు ఇళ్లలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సాంప్రదాయాలు, క్రైస్తవులకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా. ఎవరైనా చనిపోతే పెట్టిలో పెట్టడం, వివాహం అయిందనుకోండి, పరిశుద్ధ వివాహం అని సేవకులు తీసుకొచ్చి వాక్యం అందించి క్రైస్తవ వివాహ పద్ధతిలో వివాహం జరిపించడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగించేటువంటి వారు కూడా క్రైస్తవులు అనుకుంటున్నారు. బాప్టిజం తీసుకున్న ప్రతి వాడు కూడా క్రైస్తవుడు అయినటువంటి భావాలు కూడా ఉన్నాయి. బాప్టిజం తీసుకుంటే చాలు అతను ఆ వ్యక్తి క్రైస్తవుడు అయిపోయాడు. ఇంకా ఎవరైనా స్టార్ కట్టుకున్నారు అనుకోండి, క్రిస్మస్ కి స్టార్ కనపడి ఇంటి కదా, వాళ్ళని క్రైస్తవులు అనుకునేటువంటి భాగంలో. ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే, లెంట్ డేస్ లో ఒక ప్రత్యేకమైన వస్త్రం, బ్లూ కలర్ వస్త్రం ధరిస్తే వాళ్ళని క్రైస్తవులు అని అనుకునేటువంటి ఆలోచనలు కూడా మన వాకులో కనపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాక్యం ఏమనుకుంటుందంటే, వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళ క్రైస్తవ జనాంగం, వారి క్రిస్టియన్స్ ఇంగ్లీష్ లో ఇలాగ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అసలు పరిశుద్ధమైన లేఖనాల వెలుగులో ఎవరు క్రైస్తవుడో తెలియదు. అందరూ క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులని పిలవబడుతున్నప్పటికీ వాక్య వెలుగులో వాళ్ళు క్రైస్తవులని బైబిల్ చెప్తుందా? అసలు వాక్య వెలుగులో క్రైస్తవులు ఎవరు అని మనం ఆలోచించాలి. ఇక్కడ మనం చాలా మంది కూడా మనం అదే భ్రమ ఏంటంటే, మేము క్రైస్తవులు అనేటువంటి విశ్వాసంతో మనం కొనసాగుతుంది. అయితే అది వాక్యానుసారంగా మనం క్రైస్తవులు అన్నది పరిశీలించుకోవాలి. అవునా కాదన్నది మనం పరిశీలించుకోవాలి. తర్వాత ఇంకా కొంతమంది పెట్టుకున్న పేరుని బట్టి కూడా క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు పేర్లు పెట్టుకుంటే వాళ్ళని క్రైస్తవులే అనేటువంటి భ్రమ కూడా చాలా మందికి ఉంది. ఇక కొంతమందిని ఆలోచన చేస్తే నివసిస్తున్నటువంటి దేశాన్ని బట్టి కూడా క్రైస్తవులు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అమెరికా అనేసరికి ఏమనుకుంటారు? ఎవరైనా క్రిస్టియన్ దేశం అనుకుంటారు. అంటే క్రైస్తవులే ఉంటారు అక్కడ, వాళ్ళంతా క్రైస్తవులే అనేటువంటి భ్రమ మానవ సమాజంలో లోపల ఉంది. పుట్టినటువంటి దేశాన్ని బట్టి, నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని, దేశాన్ని బట్టి, లేకపోతే ఏదైనా ఒక పేటలు ఉంటాయి కదా, ఇది పలానా వారి పేట, ఇది పలానా వారి పేట, లేకపోతే పలానా వారి పాలు, ఇది పలానా వారి పేట. అదే క్రిస్టియన్ పేటలో ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులే అనేటువంటి భ్రమ కూడా ఉంది. ఆ పేటలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు క్రైస్తవులే. నాకు ఇంకోటి ఏంటంటే, క్రైస్తవం అనేది కూడా సమాజం ఏం చేసిందంటే ఒక కులానికి ఆపాదించేసింది కూడా. పలానా కులపు వారే క్రైస్తవులు అనేటువంటి భ్రమ కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది. అందుగురించి మనలో కొంతమంది హైందవులో నుంచి క్రైస్తవులు స్వీకరించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ వాళ్ళు క్రిస్టియన్స్ అంటారు. క్రిస్టియన్స్ అంటే ఏంటి అర్థం వాళ్ళకి తెలియదు కనుక, వాక్య వెలుగులు వారు పరిశీలించలేదు కనుక అలాంటి సంభాషణ చేస్తుంటారు. ఇక కొంతమంది మనం ఆలోచన చేస్తే, పుట్టినటువంటి కులాన్ని బట్టి క్రైస్తవులని పిలబడటం, తర్వాత పుట్టినటువంటి కుటుంబాన్ని బట్టి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను క్రైస్తవుడిగా ఉన్నాను అనుకోండి, నా కుటుంబంలో పుట్టిన నా పిల్లలు కూడా క్రైస్తవులు అయిపోతారు. పుట్టిన కుటుంబాన్ని బట్టి, నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి, పిలువబడుతున్నటువంటి దేశాలను బట్టి కూడా చాలా మంది క్రైస్తవులు అయిపోయినటువంటి వారు ఉన్నారు.
ఇక్కడ కొంత మనం ఆలోచన చేస్తే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఈ మధ్య అదర్ క్యాస్ట్ నుంచి ఎవరైనా క్రిస్టియన్స్ అని అనిపించుకోవాలంటే బీసీసీ సర్టిఫికేట్ మీరు తీసుకోండి అంటారు. అంటే ప్రభుత్వం ధృవీకరణ, అంటే బీసీసీ లో మనం ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ప్రభుత్వం ధృవీకరిస్తుంది క్రైస్తవులని. అంటే ప్రభుత్వం ధృవీకరించడాన్ని బట్టి క్రైస్తవులు అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే పుణ్యక్షేత్రాలు కావడాన్ని బట్టి కూడా క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పుణ్యక్షేత్రాలు అంటే ఏడుశ్లం యాత్రకి వెళ్ళటం, లేకపోతే నిర్మలగిరి వెళ్ళటం, లేకపోతే విజయవాడ మేడమాత గుడికి వెళ్ళటం, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటుంది సమాజం, ఇలా క్రిస్టియన్స్, ఇలా క్రైస్తవులు అనేటువంటి ఒక భావం, ఒక నానుడి ప్రజల్లో ఉంది. ఆ పనులనే మనం కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాం. పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి, పెరిగినటువంటి కుటుంబాన్ని బట్టి, లేకపోతే మనం పెట్టుకున్నటువంటి పేరుని బట్టి, మనం ఏ కులంలో అయితే పుట్టామో ఆ కులాన్ని బట్టి మనం క్రైస్తవులు అయిపోతే మరి వాక్యం ఏం కాను, అసలు వాక్యం ఏం చెప్పింది ఇది మనం ఆలోచించాలి. సహోదరుడు తమ్ముడు రాజీవ్ కుమార్ అని అంత మన ఫోన్లో మాట్లాడుతుంటాడు, మహారాష్ట్రలో జాబ్ చేసుకుంటాడు, ఇక్కడ మన పాలకులు. ఆ తమ్ముడు కూడా అడుగుతూ, మన క్రైస్తవులు ఎలా చేరిపోయారన్న, మన క్రైస్తవులు తాగేస్తున్నారు, మన క్రైస్తవులు తిరిగేస్తున్నారు, మన క్రైస్తవులు ఎలా చేస్తున్నారు అన్ని ఒకసారి బాధపడ్డప్పుడు నేను అన్నాను ఒక మాట, తాగనుండి తిరిగినోడి క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు తాగడం అంటే బ్రాంతి తాగడం, వ్యభిచారం తిరుగుళ్ళు తిరగడు, అలా తిరిగేవాడిని క్రైస్తవుడు అంటారు బైబిల్. అంటే మనవాడు ఏమనుకుంటున్నాడు, ఇలా క్రైస్తవులే చేసినటువంటి ఇందులోకి వచ్చిన తర్వాత చేశారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవుడు అని కూడా చేయడయ్యి, వాడిని క్రైస్తవుడు అని పిలవడం కూడా తప్పు. ఆ సౌమ్యాన్ని నేను అదే అడుగుంటుంది, ఏమనంటే తాగినోడిని తిరిగిపోతుండి ఆ వ్యర్థమైన బతుకుని కూడా క్రైస్తవుడు అని సంబోధిస్తుంటే అసలు దేవుడు ఎంత బాధపడతాడని. అని వాస్తవంగా మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆ బైబిల్ ఎవరిని క్రైస్తవుడు అని చెప్తుంది, ఎవరు క్రైస్తవులకి పిలవడానికి అర్హులు, ఎవరిని క్రైస్తవులని మనం సంబోధించాలి. అందరూ క్రైస్తవులని. బాప్టిజం తీసేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా, పేరు పెట్టేసుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా, లేకపోతే ఒక ప్రాంతంలో ఒక కుటుంబంలో పుడితే క్రైస్తవుడు అయిపోతాడా? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడిన మాటలు బట్టి చూస్తే వాస్తవంగా ఎవడు క్రైస్తవుడో తేలిపోతాడు. ఓకేనా? బైబిల్లో క్రైస్తవుడు క్రైస్తవులు అనే పదం ఎక్కడ రాయబడింది? బైబిల్లో క్రైస్తవుడు క్రైస్తవుడు అనే పదాలు ఎక్కడ రాయబడతాయి? అవన్నీ మనం పక్కన పెడదాం. లోకం అనుకుంటుంది, అలాగే క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది ఎవరినైతే వారి పరిస్థితులు బట్టి క్రైస్తవులు అని అనుకుంటున్నారో వాళ్ళని పక్కన పెడుతుంది. కానీ బైబిల్లోంచి మనం వాక్య వెలుగులో మనం పరిశీలిస్తాం, ఎవడే నిజమైన క్రైస్తవులు, ఎవరిని క్రైస్తవులను మనం సంబోధించాలి అనేది మనం ఆలోచించేస్తాం. సో బైబిల్లో 3 సందర్భాల్లో మాత్రమే క్రైస్తవుడు క్రైస్తవుడు అని బైబిల్ మాట్లాడింది. ఆ 3 సందర్భాలు ఏంటో ఒకసారి చూస్తే, ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనకి క్రైస్తవులు అనేటువంటి పదం మనకి కనిపిస్తుంది. బైబిల్కి ఎక్కడ ఉండదు, 3 సందర్భాల్లో మాత్రమే క్రైస్తవులు అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. 11:20 నేను చదువుతున్న జాగ్రత్తగా చూడండి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించింది. మొట్టమొదటి అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు ఏమని పిలువబడ్డారంట? క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అనే పదం మొదటిసారిగా మనకి ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత ఇంకెక్కడ కనిపిస్తుంది అని అంటే 26వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఇక్కడ కూడా మరొకసారి అగ్రిప్ప అనేటువంటి రోమన్ ఎంపైర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమంటున్నాడు? అందుకు అగ్రిప్ప, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక్కడ అగ్రిప్ప అనేటువంటి వ్యక్తి సంబోధిస్తూ పౌలు గారిని ఏమంటున్నాడు? ఇంత తేలిగ్గా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా చేయి చూచుతున్నావే. ఇక్కడ కూడా మనకి ఏం కనపడుతుంది? క్రైస్తవుడైన పదం కనపడుతుంది. ఇందాక 11:20 ఏం కనిపించింది? క్రైస్తవుడైన పదం కనిపించింది. పెద్దగా మనకు కనపడదు. క్రైస్తవుడైన పదం బైబిల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడదు, కానీ దాని భావాలు కనపడతాయి, దాని ఉద్దేశాలు కనపడతాయి. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆ విషయాలు మనకు కనపడుతుంది. పదం మటుకు తక్కువ. సో ఇంకా పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 4:16. పేతురు రాసిన ఎవడైనాను
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచుకోవాలి. ఇక్కడ మనకు కనబడుతుంది మరొకటి ఏంటంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు. ఇక ఎక్కడ మీ బైబిల్ మీరు వెతకండి, ఎక్కడ కూడా క్రైస్తవుడైన పదం కనబడదు. 3 సందర్భాల్లోనే అపొస్తలుల కార్యాలు 11:26, అపొస్తలుల కార్యాలు 26:28, పేతురు మొదటి పత్రిక 4:16. ఈ 3 సందర్భాల్లోనే క్రైస్తవుడు అని మనకు కనబడదు. మన ఇందాక అపొస్తలుల కార్యాలు 11:26 ఏం చెప్తున్నాడు లోకా గారు? అపొస్తలుల కార్యాలు రాసింది ఎవరనుకుంటున్నారు? ఇలా చూడాలి. అపొస్తలుల కార్యాలు రాసింది ఎవరనుకుంటున్నారు? లోకా గారు రాశారు. లోక సువార్త ఆయన రాశాడు, అపొస్తలుల కార్యాలు కూడా లోకా గారు రాశాడు. లోకా గారు ఏమంటున్నాడంటే అంత్యోకయలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. మరి క్రైస్తవులని పిలువబడక మునుపు ఏమని పిలువబడ్డారు? ఏమని పిలిచింది వీళ్ళని సమాజం? ఎవరిని? క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళని, 12 మంది అపొస్తలులని, తర్వాత సంఘంలోకి చేర్చబడుతున్న వారిని, వీళ్ళందరినీ కూడా సమాజం ఏమని పిలిచింది అంటే క్రైస్తవులు. అది అగ్రిప్ప అన్న మాట చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. అగ్రిప్ప అంటే ఎవరనుకుంటున్నారు? రోమ సామ్రాజ్యపు దాని ఆ పరిపాలనకు సంబంధించినటువంటి ఒక అధికారి, అతడు ఒక గవర్నర్ అంటాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్న సందర్భం ఏంటి? పౌరులతో ఇంత సులభంగా నేను క్రైస్తవుడిగా చేయాలని నువ్వు చూస్తున్నావా అంటే క్రైస్తవుడు అవ్వటం సులభం కాదా? క్రైస్తవుడని పిలువబడటం సులభం కాదా అని అడుగుతున్నాను. అంటే క్రైస్తవుడు అవ్వటం సులభమైన విషయం కాదు. ఇంత తేలిగ్గా ఈ రోజు ఆధునిక యుగంలో క్రైస్తవులు బాప్తిజం తీసుకుంటే వాడు క్రైస్తవుడు అయిపోయాడు, వాడు పేరు పెట్టుకుంటాడు క్రైస్తవుడు అయిపోయాడు, ఆదివారం 2 గంటలు వచ్చి సన్నిధిలో కూర్చుంటే వాడు క్రైస్తవుడు అయిపోయాడు. వాడు ఎలా బ్రతికినా ఎలా జీవించిన ఇంత సులభంగా క్రైస్తవుడు అయిపోయేటువంటి ఒక మార్గం వాళ్ళ క్రైస్తవ సమాజం కల్పించింది. లేఖనాల వెలుగులో అలాంటి వారిని క్రైస్తవులని అని మాత్రం బైబిల్ చెప్పడం. అందుగురించి అగ్రిప్పనుడు ఏమని ఇంత సులభంగా క్రైస్తవుడు అయిపోవచ్చా అని. ఈరోజు క్రైస్తవ సమాజంలో అంత సులభంగానే క్రైస్తవులు అయిపోయి సంఘంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాక్య వెలుగులో క్రైస్తవులని పిలవడానికి వారికి అర్హతలు లేకపోయినా కానీ చాలా మంది క్రైస్తవ్యం అంటే ఏంటో, ఎవరిని క్రైస్తవులని పిలాలో తెలియనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని సంబోధించినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు మీరు ఎవరండి అంటే వాళ్ళు అంటారు మేము క్రైస్తవులం అండి, క్రైస్తవ సంఘ పెద్దలం అండి, క్రైస్తవ సంఘానికి నాయకులమని చెప్పుకొని భయంకరమైన స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. సంఘ పెద్ద అని పిలవటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తుల్ని క్రైస్తవులని పిలవటం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మీరు ఆలోచించాలి. చాలా సులువుగా క్రైస్తవులు అయిపోయి వాళ్ళ సమాజంలో. నేను ఇందాక ఒక ప్రశ్న లేపాను మీకు. ఏంటో ప్రశ్న ఏంటంటే క్రైస్తవుడు అని పిలవక మునుపు సంఘం ఏమని పిలవబడింది అని మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా మీరు అంటే చరిత్రతో కూడుకున్నటువంటి కొన్ని సంగతులు ఆత్మీయ కోణంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు సహకరించాలి దయచేసి. ఎవరో కూడా కునుకుబాటు పడద్దు దయచేసి. 1 గంట ఓపు పట్టి దేవుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యాలు 6:3 మనకు ఒక మాట కనిపిస్తుంది. వాళ్ళు క్రైస్తవులని పిలవబడక మునుపు వాళ్ళు ఏమని పిలువబడ్డారని అంటే కాబట్టి సహోదరుల ఏమని పిలువబడుతున్నారు? కాబట్టి మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అని కనబడుతుంది. శిష్యుల్ని ఏమని పిలుస్తున్నారు? కాబట్టి సహోదరులారా. అంటే క్రైస్తవులని పిలవబడక మునుపు వారిని ఏమని పిలిచింది సమాజం? ఏమని పిలుచుకునేవారు? వాళ్ళు సహోదరులని పిలుచుకునేవారు. ఇక ఇంకొక మాట మీరు చూడగలిగితే 6:1 ఏమని చెప్పాడు? శిష్యుల సంఖ్య అన్నాడు. అంటే సహోదరులని పిలువబడ్డారు, వాళ్ళు శిష్యులని కూడా పిలువబడ్డారు. ఇంకొక మాట మీరు చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 ఆకలానికి వచ్చాము. విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఏమని పిలువబడేవారు? వాళ్ళు విశ్వాసులని పిలువబడేవారు. క్రైస్తవులు అని పిలవబడక మునుపు సహోదరులని పిలువబడ్డారు, శిష్యులని పిలువబడ్డారు, విశ్వాసులని పిలువబడ్డారు. వాళ్ళకి అంతకు మునుపు పేరు పెట్టలేదు వాళ్ళకి దేవుడు ఎక్కడ కూడా. ఆ పేరుతో పిలవడానికి దేవుడు ఎందుకు ఇష్టపడలేదు ఏంటో మనకు తెలియదు. ఇంతకీ విశ్వాసులని పిలువబడ్డారు, శిష్యులని పిలువబడ్డారు, సహోదరులని పిలువబడ్డారు. ఇంకొక మాట మీరు చూడగలిగితే 9వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా.
ఈ మార్గమందున్న మార్గమందున్న వారు పిలిచేవారట. ఏమని పిలిచేవారంట వాళ్ళని? మార్గమందున్న వారు. ఏ మార్గం అది? క్రీస్తు మార్గం. ఆయన అన్నాడు ఏమని? నేనే మార్గం అన్నాడు ఆయన. అంటే వారిని ఏమని పిలిచేవారట? మార్గమందున్న వారని పిలిచేవారట. ఎవరిని? క్రైస్తవుల్ని. అతి మునుపు క్రైస్తవులని ఎవరిని పిలవలా. అందు గురించి ఇందాక మీరు 11:20 చదివాం కదా, మొట్టమొదటిగా అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. అంటే ఏదో కారణం ఉంది. క్రైస్తవులని పిలవడానికి అర్హతలు ఉండాలి. క్రైస్తవుడని అనిపించుకోవడానికి అతనికి యోగ్యత ఉండాలి. యోగ్యత లేనటువంటి వ్యక్తులు, వాక్యానుసారంగా బ్రతకినటువంటి వ్యక్తుల్ని క్రైస్తవులని పిలవడానికి బైబిల్ ఒప్పుకోవడం. ఇంకేమని పిలువబడ్డారు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులకు ఉండుటకు పిలువబడిన పరిశుద్ధులకు అన్నాడు. ఏమని పిలువబడేవారు? అంతకు మునుపు పరిశుద్ధులు అని పిలువబడేవారు. ఏమని పిలిచేవారు? సంఘాన్ని పరిశుద్ధులు అని పిలిచేవారు. చూడాలి, ఏమని పిలిచేవారు? పరిశుద్ధులు. క్రైస్తవులని పిలువబడక మునుపు సహోదరులని, శిష్యులని, విశ్వాసులని, మార్గమందున్న వారని, పరిశుద్ధులని పిలువబడ్డారు. ఇంకేమని పిలువబడ్డారు చూస్తే, ఎవరైతే క్రైస్తవాన్ని అడ్డుపడాలని చూశారో, ఎవరైతే క్రైస్తవాన్ని అణిచేయాలని చూశారో, ఎవరైతే క్రైస్తవానికి అడ్డుబండగా మారారో వాళ్ళు అపహాస్యం చేస్తూ పిలిచేవారట. ఎవరిని? క్రైస్తవులైన వారు. ఏమని? 24:5 చూడండి. ఏమని పిలిచేవారట వాళ్ళు? సకలమైన యూదులను ప్రథమమును రేపువాడును నజరేయుల, చూడండి, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. నజరేయులు అని పిలిచేవారట. ఎవరిని? యేసుక్రీస్తు వారి శిష్యుల్ని. క్రైస్తవులని పిలవబడక ముందు ఏమని పిలిచేవారట? నజరేయులు అని పిలిచేవారట. నజరేయులు అని పిలవటం ఏంటి? నజరేయులు అంటే ఏంటి అని అంటే, యేసుప్రభు ఎక్కడున్నాడు ఆయన? నజరేతు అనే ఊర్లో పెరిగాడు ఆయన. అంటే నజరేతులో నుంచి మంచిది ఏది రాదనేటువంటిది ఆనాడు యూదులో ఉన్నటువంటి ఒక నానుడి. నజరేతు అనేటువంటి ప్రాంతంలో దొంగలతో నింపబడినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం అంటే ఎవరిని వెళ్ళారనుకుంటే వాళ్ళు ఆపి దోసుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కాబట్టి క్రైస్తవులు అపహాసం చేస్తే ఏమనివారట? అక్కడ యేసుప్రభు వారు ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు అనుసరులు కూడా ఏమని పిలిచేవారట? నజరేయులు అని పిలిచేవారట. నజరేయులు అని పిలిచేవారు. అంటే ఇప్పటి వరకు మనం చూసాం శిష్యుల్ని, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిని, ఎవరినైనా సరే క్రైస్తవులని పిలువబడక మునుపు రకరకాల పేర్లతోటి సంబోధించడం, పిలవడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయం మనం ఆలోచన చేస్తే క్రైస్తవుడు అనే పదం 3 చోట్ల మనకు కనపడింది కదా. ఈ 3 చోట్ల రాయబడినటువంటి పదాన్ని బట్టి అసలు క్రైస్తవుడు అంటే అర్థమైంది. క్రైస్తవుడు అంటే అర్థమైంది. గ్రీకులో క్రైస్తవుడు అనే పదాన్ని క్రిస్టోనాస్ అని పిలుస్తారు. క్రిస్టోనాస్ గ్రీకులో. అది ఇంగ్లీష్లో క్రిస్టియన్, ఎక్కువ మంది అనుకోండి క్రిస్టియన్స్ అని పిలిచేవారు. తర్వాత తెలుగులో క్రైస్తవుడు, ఎక్కువ మంది అయితే క్రైస్తవుడు. ఓవరాల్ గా క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవుడు అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తు అనుచరులు అని అర్థం. క్రీస్తుని వెంబడిస్తున్న వారు అని అర్థం. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడిస్తున్నవారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడిస్తూ నడుస్తున్నట్టు వారిని క్రైస్తవులు అని బైబిల్ సంబోధించింది. ఇక ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇవన్నీ ఆలోచిస్తూ వస్తే క్రైస్తవులు అనేటువంటి పేరు పెట్టి పిలవబడటానికి ఇంకా ఎవరు అర్హులు కాదు అని అంటే, మొట్టమొదటిగా కొంతమంది సంస్థల పేరు మీద పిలవబడుతున్నారు. ఎవరో లోదరన్స్ అంటున్నారు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనుసరులు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తు అడుగుజాడలో నడిచేవాడు. మరి వ్యక్తుల పేరు మీద లోదరన్స్ అని, ప్రెస్బిటేరియన్స్ అని, మోర్మన్స్ అని, యెహోవా సాక్షులని, ఇంకేమైనా పిలువబడతారు? సిఎస్ సేవలని, ఇంకా శాలివిష్ణ ఆర్యులని, ఆర్సిఎంలని, పెంతుకొస్తన్స్ అని రకరకాలుగా పిలువబడుతున్నారు ఈ రోజు సమాజంలో. మరి వాళ్ళ క్రీస్తు అనుసరులా? వారిని క్రైస్తవులు అనొచ్చా? ఎవరిని క్రైస్తవులు అని చెప్తుంది బైబిల్? క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని అనుసరించేవాడు, అనుకరించేవాడు క్రైస్తవుడిని బైబిల్ పిలుస్తుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తుంటే క్రైస్తవుడు అని
పిలవబడేవాడికి ఉండాల్సిన అర్హత ఏంటంటే క్రీస్తు అడుగు జాడలో నడిచేవాడు క్రైస్తవుడు. వ్యక్తుల పేరుని బట్టి పిలవబడేవాడు, సంస్థ పేరుని బట్టి పిలవబడేవాడు, లేకపోతే పెట్టుకున్న పేరుని బట్టి పిలవబడేవాడు, వీళ్ళెవరూ కూడా క్రైస్తవులు కాదు. ఇప్పుడు క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? క్రైస్తవుడని మనం పిలవబడడానికి మనం ఏ రకంగా జీవిస్తే వాడు క్రైస్తవుడు అని పిలవబడవచ్చు. మనందరికీ గుర్తిస్తుంది, ఎవరో ఒక ఉద్దేశించి చెప్పి మాటలకి కాదు. మనం క్రైస్తవులు అని పిలవబడాలని అంటే లేఖనాల వెలుగులో మనం పరిశీలిస్తే, లేఖనాల వెలుగులో దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా ప్రతి వ్యక్తే నిజంగా క్రైస్తవుడు అని పిలవబడతారు. ఇందాక మనం చూసాం కదా, అపొస్తలుల కార్యాలు 11:26 ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అపొస్తలుల కార్యములు 11:26. అపొస్తలుల కార్యాల గ్రంథము 11:26 వచ్చింది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదటిగా అంత్యొకయలో క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు. ఒక సంవత్సరం అంతా సంఘంలో బోధించారంట వాళ్ళు. వాళ్ళు అప్పటి వరకు పిలవబడలేదు, అంతకు ముందు పిలవబడలేదు, అంతకు ముందు పిలవబడలా. ఎందుకు పిలవబడలా? అప్పుడు క్రైస్తవులని ఎందుకు పిలవబడ్డారు? ఒక సంవత్సరం అంత ఉన్న తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆ శిష్యుని క్రైస్తవులను ఎందుకు సంబోధించారు అని అంటే, వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానం, వారు నడుస్తున్నటువంటి నడవడిక, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? క్రీస్తుకి దగ్గరగా ఉన్నాయి, క్రీస్తును పోలున్నాయి. క్రీస్తు అడుగు జాడలో నడుస్తున్నట్టు వారికి అనిపించింది కనుక మొట్టమొదటిసారి అన్నారంట ఏమని? క్రైస్తవులను పిలిచారు. అంటే పేరుని బట్టి పిలిచారు వీళ్ళని, ఊరిని బట్టి పిలిచారు వాళ్ళని క్రైస్తవులని, ప్రవర్తన బట్టి క్రైస్తవులని పిలిచారంట. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? పౌలు గారు అంటాడు, మాట మాటగా చెప్తుండేవాడు ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడిస్తే మీరు నన్ను పోలి నడుచుకోండి, లేకపోతే నన్ను పోలి మీరు నడవాల్సిన అవసరం లేదంట. అంటే ఇప్పుడు క్రీస్తుని పోలి ఎవడైతే నడుస్తాడో, క్రీస్తు అడుగు జాడలో ఎవడైతే నడుస్తాడో, క్రీస్తు చెప్పిన మాటలకి ఎవడైతే లోబడి ఆ మాటల ప్రకారం బ్రతుకుతాడో వాడు మాత్రమే క్రైస్తవుడని పిలవబడడానికి అర్హుడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని వాడు క్రైస్తవుడు అయిపోయాడు. ప్రతి పనికి మాలోని వాడు క్రైస్తవుడు అని పిలవడం అలవాటు అయిపోయింది. తాగుబోతుడు క్రైస్తవుడే, బ్యాండుగుట్లో బ్యాండి తాగివాడు క్రైస్తవుడే, వ్యభిచార గృహాలు తిరిగివాడు క్రైస్తవుడే, పేకట ఆడికినవాడు క్రైస్తవుడే, వెచ్చలవిడి జీవితాన్ని బ్రతికేవాడు క్రైస్తవుడు అయిపోయి వాళ్ళ క్రైస్తవులు కాదండి. మీరు భ్రమపడుతున్నారు. అలాంటి వారిని క్రైస్తవులు అంటే పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. పరిశుద్ధ గ్రంథం ఎట్టి పరిస్థితులు కూడా సహించదు అన్నమాట. క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా? క్రీస్తు అడుగు జాడల్లో నడిచేవాడు, క్రీస్తు సారూప్యం వారి జీవితంలో కనపరిచేవాడు, క్రీస్తునే వారి బ్రతుకులో చూపించేవాడు నిజమైన క్రైస్తవుడు. పెట్టుకున్న పేరుని బట్టి క్రైస్తవుడు అయిపోవడం. యేసు అని పిలిచేస్తే వాడు క్రైస్తవుడు అయిపోతాడా? పౌలు అని పేరు పెట్టేసుకుంటే వాడు క్రైస్తవుడు అయిపోతాడా? లేకపోతే స్టీఫెన్ పాల్ అని పెట్టేసుకుంటే వాడు క్రైస్తవుడు అయిపోతాడా? పేరు పెట్టుకోవడం వల్ల క్రైస్తవుడు కాదు. బ్రతుకుని తన జీవితంలో చూపించాలి. ఏ బ్రతుకుని చూపించాలి? క్రీస్తు తన అడుగు జాడల్లో మనం బ్రతకాలని ఆయన అడుగు జాడలు మనం ముందు పెట్టి ఏర్పడాడు, మాదిరి పెట్టి ఏర్పడట. ఆ అడుగు జాడల్లో ఆయన మాదిరిని అనుకరిస్తున్నట్టు చేయకుండా వాడు క్రైస్తవుడని పిలవబడ్డానికి అర్హుడు తప్ప ప్రతి వాడిని కూడా క్రైస్తవుడని పిలవడం అది సమంజసం కాదు. సమంజసం కాదండి అలా పిలవడం. చూద్దాం, కొన్ని విషయాలు బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. క్రైస్తవులు అని పిలవబడే అర్హత ఎవరికి ఉంది, ఎవరిని క్రైస్తవులని మనం పిలవచ్చు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు చూద్దాం. బైబిల్లోంచి కొన్ని విషయాలు పరిశీలన చేయడానికి ప్రయత్నించారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు క్రైస్తవులు ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై క్రైస్తవ సమాజాన్ని ఏమని సంబోధిస్తున్నాడు? రాజులైన యాజక సమూహం అంటున్నాడు. చూడండి, ఎవరిని క్రైస్తవులని పిలాలి?
రాజులేని యాజక సమూహం. క్రైస్తవుడు ఎవరు అని అంటే రాజులేని యాజక సమూహం. ఎందుకు పేతురు గారు, అపొస్తలుడైన పేతురు గారు ఈ సంబోధన చేశాడు? ఎవడైతే రాజులేని యాజకుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే క్రైస్తవుడని పిలువబడడానికి అర్హుడు. అందుకని ఈ ప్రస్తావనలో మాట్లాడుతుంటే 4:16 అన్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపిస్తే కనుక ఆ పేరుని బట్టి దేవుడిని మహిమపరచండి అని. అంటే క్రైస్తవ సమాజాన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే రాజులని యాజక సమూహం అయ్యా మీరు అంటున్నాడు. రాజులని యాజక సమూహం అని పేతురు గారు ఊరకనే మాట్లాడాలి. దీని వెనక చాలా హిస్టరీ ఉంది. ఎవడైతే యాజకుడి వల్ల బ్రతుకుతాడో, ఎవడైతే రాజులా బ్రతుకుతాడో వాడు మాత్రమే క్రైస్తవుడు పిలవబడ్డారు. ఒక విషయం మీకు పాత నిబంధనలోంచి ఒక హిస్టరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాజులని యాజకుడు అని అంటే పాత నిబంధనలో ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి కూడా దేవుని జనాంగమే, దేవుని సొత్తే. దేవుడు కాకుండా ఎవడు ఈ భూమి మీదకి మనిషి రాడు. వారు ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా, ఏ జాతికి చెందిన వాడైనా వారందరూ కూడా ఎవరు? దేవుని ప్రజ. కానీ పాత నిబంధనలో ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. పాత నిబంధనలో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. వారెవరో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 19 5-6 వచ్చిన చూడనమ్మా. కాగా వారు నిర్గమకాండం 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఇశ్రాయేల్ ప్రజలను ఎక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు? సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిస్తే మీరు ఈ భూమిలో సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నా సంపాదన మీరు, నేను సంపాదించుకున్న ప్రజలు మీరు అంటున్నాడు. నేను సంపాదించుకున్న ప్రజలు మీరు నా స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్పి ఒక మాట చెప్పాడు ఆయన. ఏమని? సమస్త భూమి నాదే కదా. చూడండి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మరలా ఇలా వేరేషన్ చూపిస్తారేమని, మేమే ఆయన సొత్తు అని అనుకుంటారేమని. కాదు, ఈ భూమి ఉన్న ప్రతి ప్రజ నా జనాంగమే, ప్రతి జనాంగం నా మనుషులే, నా పిల్లలే. కానీ మిమ్మల్ని నేను ఎందుకు నా స్వకీయ సంపాద్యం అని అంటున్నానంటే, ఈ భూమి ఉన్నటువంటి సమస్త మనుషులు ఎక్కడికి రావాలట? చదవండి. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలట? యాజక రాజ్యం అంట. ఇశ్రాయేల్ 12 గోత్రాల వారు ఎవరంట? యాజకులుగా చేస్తున్నాడు దేవుడు. యాజకుడు అంటే ఏంటో చెప్తాను మీకు. యాజక రాజ్యముగా మీరు రాజులని యాజకులు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎక్కడున్నారు ఇశ్రాయేల్ ప్రజలు ఈ భూమి మీద? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలు యాజక రూపమైన రాజులకు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ. యాజకుడు అంటే ఎవరు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. అదొకటి నేను చెప్పింది. దేవునికి ప్రజలకు మధ్యవర్తిని ఏమన్నారు? బైబిల్ ఏమంటుంది? యాజకుడు అన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మిగతా ప్రజలకి, పరలోకం ఉన్నటువంటి దేవునికి యాజక రూపమైనటువంటి జనాంగం ఎవరట? ఇశ్రాయేల్ ప్రజలు. దేవునికి ప్రజలకు మధ్య యాజకుడు ఎలా వ్యవహరిస్తాడో భూమి మీద ఉన్నటువంటి మిగతా ప్రజలకి నేను స్వకీయ సంపాద్యం అని చెప్పుకున్నటువంటి మీరు వారికి నాకు మధ్య యాజకులుగా మీరు ఉండాలి. అర్థమవుతుందని చెప్పింది. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? యాజకులుగా ఉండాలని కోరుకున్నాడు అంట. ఎవడైనా ఒక పాప వచ్చాడు అనుకోండి, ఆ పాప పక్షంగా యాజకుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించి అతని పక్షంగా విజ్ఞాపన చేసి అతన్ని పరిశుద్ధ స్థలంలోకి నడిపించగలిగే మంచి యోగ్యతను కలిగినటువంటి వాడు యాజకుడు. యాజకుడు అనే పదానికి అర్థమవుతుంది. పాత నిబంధనలో దేవుడు మాట్లాడుతూ సీనాయి పర్వతం దగ్గర నేను ఈ ఆజ్ఞలు నీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేనేంటో, నా గుణమేంటో, నా గుణాతిశయాలు ఏంటో, నేను ఎంత గొప్పవాడినో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి ఈ సమస్తాన్ని జరిగిస్తున్నానో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియటం కోసం, ప్రజలు నా దగ్గరికి రావడం కోసం మిమ్మల్ని నేను యాజక రూపంగా చేసుకున్నాను. మీ నడవడికని బట్టి, మీ మాటను బట్టి, ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నటువంటి మీ జీవితాలు చూసి
భూమి మీద ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా ఎవరికి తెలుసుకోవాలట? దేవుడు తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలకు ఎంత యోగ్యత ఇచ్చాడు దేవుడు? వాళ్ళందరూ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళే ప్రత్యేకమైన ప్రజ అంటే కాదు, ఒకప్పుడు కాదు, మనతో పాటు సమానమైనటువంటి వారసత్వం కలిగినటువంటి వారే. కానీ వారిని ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో పాటు ఏకం చేయక వారిని ప్రత్యేకంగా పిలుచుకుని దేవుడు ఒక ఆధిక్యతను వారికి కట్టుబెడుతున్నారు. ఏంటి ఆధిక్యత అంటే, మీరు యాజక రూపంగా ఉండాలి. ఒక యాజకుడు దేవునికి ప్రజలకు ఎలా మధ్యవర్తిత్వం వహిస్తాడో అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మీ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూసి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎలాంటినో వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకొక మాట చెప్పాడు చూడండి వాళ్ళకి. లేవీకాండం 11:44 చూడండి అమ్మా. లేవీకాండం 11:44. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవలను. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యాజక రూపంగా చేయబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎలా బ్రతకాలట? పరిశుద్ధులుగా బ్రతకాలట. పరిశుద్ధులుగా ఎలా బ్రతకగలరు వీళ్ళు? పరిశుద్ధులుగా ఎలా జీవించగలరు వీళ్ళు? ఒకప్పుడు ఐగుప్తు నుండి వచ్చిన ప్రజలు కదా వీళ్ళు. మళ్ళా అందులోంచి మళ్ళా ఆ పనులు చేస్తారని దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి ఐగుప్తులో నుంచి ఆ పాలితీనులు ప్రావించే దేశాన్ని నడిపిస్తూ పస్కా అనేటువంటి ఒక గొర్రె పిల్లలను బలించి వారిని పరిశుద్ధులుగా మార్చాడు. పరిశుద్ధులుగా మార్చి వారికి ఏమి ఇచ్చాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ మీరు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నప్పుడు మీ జీవిత విధానాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమైపోవాలట? దేవుడి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి నా పిల్లల జీవితాన్ని బట్టి నేను ఎటువంటి వాడినో తెలుసుకోవాలి. నా పిల్లల బ్రతుకుతున్న జీవిత విధానం పక్క ప్రజలు కనిపెడతారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే వాళ్ళ జీవిత విధానం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? వాళ్ళకి ఈ లోపల జన్మనించిన తండ్రికి నా మీద పడుతుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతున్నటువంటి జీవిత విధానం ఎవరి మీద పడుతుందో తెలుసా? దేవుడి మీద పడుతుంది. వీళ్ళ నీతిగా బతికినప్పుడే చూడండి, వీళ్ళ నీతిగా బతికినప్పుడే ఎవరిని పొగుడతారు? వాళ్ళు దేవుని పొగుడతారు. వాళ్ళకి ఇచ్చింది అదే ఆధిక్యత. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఆధిక్యతని వాళ్ళు కోల్పోయారు. ఎలా కోల్పోయారు? దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నడవలేదు. యాజక రూపమైనటువంటి ప్రజలుగా జనాంగంగా వారు బ్రతకలేదు. ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. వారు ధర్మశాస్త్రం ఏమాత్రం కూడా వాళ్ళు లెక్కి పెట్టలేరు. ధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయాల్లో ఒక్క విషయంలో కూడా వాళ్ళు మంచిగా బ్రతకలేరు. కాబట్టి వారిని తీసేసి వారి స్థానంలో వారి యొక్క స్థానాన్ని భర్తీ చేస్తూ ఈరోజు ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు అడుగుజాడలు నడుస్తున్నారో వాళ్ళని యాజక రూపంగా చేసుకున్నారు అని చెప్పి పేతురు గారు మాట్లాడారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. మీరు ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే మీరు జీవించిన జీవిత విధానం చూసి అనేకులు నన్ను ఎలా మహిమపరుస్తారని దేవుడు కోరుకున్నాడో వాడు బ్రతకనప్పుడు వారి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడో తెలుసా? క్రైస్తవుడికి ఇచ్చాడు. క్రైస్తవులు ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? రాజులైన యాజక సమూహం. ఎవరట? క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఎవరై ఉండాలి? ఇప్పుడు యాజకుడై ఉండాలి. యాజకుడు ఎలా బ్రతికితే దేవుడికి మహిమని తీసుకొస్తాడో అలాగే క్రైస్తవుడని పిలవబడుతున్న వ్యక్తి కూడా ఈ లోపల పరిశుద్ధంగా జీవించినప్పుడు నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత విధానం వాళ్ళ మీద ప్రభావం పడి క్రైస్తవులు బట్టి నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వు బ్యాంకుట్లో పడుకుని బ్యాంకుట్లో తాగి తొల్లి వాంతులు చేసుకుని ఇలాంటి దౌర్భాగ్యాన్ని క్రైస్తవులను పిలవడం కూడా తప్పండి. అసలు సంఘానికి రానకూడదండి. సంఘాల వాళ్ళకి స్థానం లేదండి అసలు. ఇంత దరిద్రపు జీవితాలు. దయచేసి మన సంఘాలు ఎవరైనా ఉంటే కానీ అవసరమైన మీ కాళ్ళు కడిగి మీకు ఒక నమస్కారం పెడతాను. అలాంటి జీవితాలు వదిలేయండి. దేవుడికి మంచిదే అలాంటి బ్రతుకులు బ్రతికి. ఇలాంటి నీచమైన బ్రతుకు వాళ్ళని క్రైస్తవ సంఘ పెద్దలను పిలవటం ఆ పొరపాటు మా మీద పడుతుంది. దయచేసి నేను మరొకసారి నమస్కారం చేస్తున్నాను. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వాటికి దూరంగా ఉంది. దేవుడు మనల్ని యాజక రూపమైనటువంటి రాజులని యాజక సమూహం అని పిలుస్తున్నారు. పరిశుద్ధమైన జనాంగం అంటాడు.
దేవుడి సొత్తు అయినటువంటి ప్రజలని పిలుస్తున్నాడు దేవుడు మనల్ని. ఇలాంటి గొప్ప ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజలు కలిగినటువంటి ఆధిక్యత క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు మనకి ఇస్తుంటే, క్రైస్తవులని పేరు పెట్టుకుని వేషధారణ క్రైస్తవులుగా సంఘంలోకి ప్రవేశించి దేవుడికి అవమానకరమైనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. ఆలోచించండి ఒకసారి, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అండి ఇవి. అంటే ఎవరైనా ఒక పనిమాలుడు ఏదో తప్పుడు పని చేసి నేను ఫలానా సంఘానికి వెళ్తున్నాను అంటే, ఎవయా మీ పాస్టర్ గారు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా మీ పాస్టర్ గారు? అసలు అతను అన్నం తింటున్నాడా లేకపోతే ఏదేం తింటున్నాడా? ఇదా మీకు నేర్పించింది? ఇదా మీకు వాక్యం నేర్పుతుంది? ఇదా ఇలా ఇలా బోధిస్తున్నాడు మీకు ఆయన వాక్యం. మీరు తాగేయండి, తిరిగేయండి, ఇష్టానుసారం బ్రతకండి, మీరు ఎలా ఏడుతారు ఆడండి, ఆదివారం మాత్రం సంఘానికి వచ్చి స్మార్ట్ చేసి వెళ్ళిపోండి నేర్పుతున్నాడు మీకు అని తిడతారు. అవునా? అవునా కదా? తిడతారు. మరి దేవుడు ఇంకెంత బాధపడతాడండి? సిగ్గుండాలి క్రైస్తవులు చెప్పుకోవడానికి. ఇలాంటి అవమానకరమైన బ్రతుకులు బ్రతకడానికి సిగ్గుండాలి. మన రోషం చేస్తుంటుంది. మన పిల్లలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఎవరైనా మీ పాప మీ అబ్బాయి ఇలా చేశాడు అన్నప్పుడు చాలా అవమానకరంగా ప్రవర్తించాడండి అక్కడ, అసలు మీ అబ్బాయిని కూడా అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఎంత ఫీల్ అయిపోతాడో, ఎంత అవమానం తీసుకొచ్చేసేవారు ఉన్నారు, ఎంత నిందే తీసుకొచ్చేసేవారు ఉన్నారు అను పెద్ద మాట్లాడేస్తుంటారు. మరి మన బ్రతుకును బట్టి యాజక రూపంగా మీ జీవిత విధానాన్ని బట్టి దేవుడిని అడిగినటువంటి ప్రజలు మీరు జీవిస్తున్న జీవిత విధానాన్ని ఆధారం చేసుకుని ఆయన నమ్మాలని దేవుడు మనల్ని ఒక మంచి స్థానం ఇచ్చి మనల్ని పెడితే, ఆ స్థానాన్ని మనం పోగొట్టుకుని ఇశ్రాయేలు ప్రజల కంటే హీనంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుని క్రైస్తవుడు అని పిలవకూడదండి. క్రైస్తవుడు అని ఎవరిని పిలవచ్చో తెలుసా? రాజులైన యాజక సమూహంలో బ్రతికేవారు. రాజుల బ్రతకలే, రాజులు బ్రతకూడదు. రాజులకు ఎవడైతే బ్రతుకుతాడో, హుందాతనాన్ని దేవుడికి అతనికి ఇచ్చిన హుందాతనాన్ని ఎవడైతే కొనసాగిస్తాడో వాడిని మాత్రమే క్రైస్తవుడు అని పిలవాలి. పేరు పెట్టేసుకున్నంత మాత్రాన, సంఘానికి వచ్చేసినంత మాత్రాన వాడిని క్రైస్తవుడిని పిలిస్తే ఆ శిక్ష మనకు వస్తుంది. తర్వాత దేవునికి అవమానం వస్తుంది. ఏమని కోరుకుంటుంది బైబిల్? వాడిని యాజక సమూహంగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఆ చుట్టుపక్కల ప్రజలు దేవుడిని తెలుసుకోవాలి. ఇవాళ క్రైస్తవులుగా మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? అందుగురించి అంత్యోక్యలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులను పిలువబడ్డారంట. అంటే వాళ్ళు నడతలు అధ్యయనం చేస్తున్నారు. ఇలా క్రైస్తవులు అనిపించుకోవడానికి యోగ్యులైనా, క్రైస్తవులని పిలువబడడానికి యోగ్యులైనా, ఇంత తేలిక క్రైస్తవుడు అయిపోవచ్చని అగ్రిప్ప ఎంతగానో అనుకున్నారు. అది తేలికైన విషయం కాదు. క్రైస్తవుడని పిలువబడటం అంటే దానికి ఎంతో యోగ్యత ఉండాలి. క్రైస్తవుడని పిలువబడాలని అంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఎలా పడితే అలాగా పనికిమాలిన జీవితాన్ని జీవించేసి ప్రతి వ్యక్తిని క్రైస్తవుడని పిలిస్తే బైబిల్ ఒప్పుకోదు. వాక్యాన్ని ఒక సంవత్సరం పాటు సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని అనుసరిస్తున్న వ్యక్తుల్నే మరో సంవత్సరం వరకు కూడా క్రైస్తవులని పిలవలేకపోయారట. క్రైస్తవులని పిలవబడడానికి ఇష్టపడలేదట ప్రాంతంలో ప్రజలు. ఎప్పుడు పిలిచారు? ఒక్కొక్కడు క్రీస్తుని చూపించేసాడు వాళ్ళ బ్రతుకుల్లో. క్రీస్తు బ్యాండ్ గుట్టులోకి వెళ్ళదండి. క్రీస్తు సినిమా థియేటర్కి వెళ్ళలేదు. క్రీస్తు ఆయన స్టాటస్ లో సినిమా యాక్టర్ ఫోటోలు పెట్టుకోలేదు. క్రీస్తు రకరకాలైనటువంటి జీవితాలు ఏం బ్రతకలేదు. క్రీస్తు జీవితాన్ని చూసి ప్రపంచం వివ్వరిపోయింది. 2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు మాత్రమే బతికాడు ఆయన భూమి మీద. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా మనకు తెలుసా? వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కేవలం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికినటువంటి ఒక చిన్న జీవితాన్ని జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని 2000 సంవత్సరాలు అయినా కానీ మనం ఆయన గురించి బోధలు చేయబడుతున్న కారణం ఏంటి తెలుసా? అంత ప్రభావితమైనటువంటి జీవితాన్ని బ్రతికాడు ఆయన. ఆయన అనుచరులను చెప్పుకున్నటువంటి మనం ఆయన అనుచరులుగా పిలువబడుతూ క్రీస్తు సైనికులని పిలువబడుతున్నటువంటి మనం వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయనకి ఎంత అవమానం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచించాలి. క్రైస్తవులను పేరు చేసుకుని సరిపోయిందా? మేము క్రిస్టియన్స్ అండి చెప్పేస్తారు. క్రిస్టియన్ అంటే ఏంటో తెలియదు, దానికి అర్థం ఏంటో తెలియదు. మేము క్రైస్తవం అండి, క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్ ఎలా ఉంటాడు? పేరెట్టేసుకుంటే క్రైస్తవుడు కాదు. ఎవడో మనం పిలిచేస్తాడు క్రైస్తవుడు అయిపోడు. రాజులని యాజక సమూహం ఎంత చక్కగా పిలుస్తుంది చూడండి బైబిల్. రాజులైన యాజక సమూహం అని పిలుస్తుంటారు. ఇంకేమన్నా నుంచి క్రైస్తవులని
ఇంకెవరిని పిలవచ్చు క్రైస్తవులని? దేవునికి ప్రజలకు మధ్య తన పరిశుద్ధమైన జీవితం ద్వారా, తన ఆదర్శవంతమైన జీవితం ద్వారా కొంతమందిని దేవుని దగ్గరికి నడిపించేటువంటి యోధుడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే క్రీస్తు సైనికుడు, వాడు మాత్రమే క్రైస్తవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక చాలా ఉన్నాయి. క్రైస్తవుడు అని పిలువబడడానికి చాలా లక్షణాలు దేవుడు రాయించాడు. దేవుని చిత్తమైన తర్వాత మీటింగ్స్ లో మనం చూద్దాం. ఇప్పుడు చూద్దాం క్రైస్తవుడు అని ఎవడు పిలువబడవచ్చు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి అమ్మా. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు. దేవుని సంఘం అంటే ఎవరు? చెప్తున్న కింద ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎవరట? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు, కొనసాగుటకు పిలువబడిన వారు క్రైస్తవులు. పరిశుద్ధపరచబడడం క్రీస్తు రక్తంలో బాప్తిస్మం ద్వారా. ఆ ఇచ్చిన పరిశుద్ధతని కడ వరకు కొనసాగించుకునేవాడు క్రైస్తవులు కాదు. అందరు క్రైస్తవులేనా అంటే అందరూ క్రైస్తవులు కాదు. ఎవడు క్రైస్తవుడు అని అంటే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి పరిశుద్ధతని కడ వరకు కొనసాగించేవాడు క్రైస్తవుడు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలుచుకున్నాడట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పిలుచుకున్నాడు? మీరు పరిశుద్ధులుగా జీవిస్తూ అనేకులను ప్రభావితం చేయండి. మీ బ్రతుకు ద్వారా ఒక విప్లవాన్ని తీసుకురండి. బ్రతికితే వీళ్ళ బ్రతకాలన్నట్టుగా బ్రతకండి. మీరు ఒక విప్లవాన్ని తీసుకొచ్చినప్పుడు అనేక మంది నన్ను మహిమపరుస్తారు, నేనున్నానని వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళ సేమ్ అదే స్థానాన్ని వారు తీసేసి ఆ స్థానంలో మనల్ని పెట్టినప్పుడు అదే మాట మనల్ని అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే. మీరు పరిశుద్ధపరచబడ్డారు, అక్కడ తాగిపోకూడదు. మీరు పరిశుద్ధపరచబడిన మీరు పరిశుద్ధులుగా కొనసాగండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ పరిశుద్ధతను మీరు పాడు చేసుకోకండి. మీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మీరు కాపాడుకోండి. పరిశుద్ధులుగా కొనసాగండి అని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధత, పవిత్రత, నీతి, నిజాయితీ ఇలాంటి పదానికి అర్థం తెలిస్తే ఈ దౌర్భాగ్యులు, బ్యాండిగుట్లు తోడండి. చాలా అవమానం. ఇలాంటి దౌర్భాగ్యులు క్రైస్తవ సంఘానికి అవమానం, చాలా అవమానం. అంటే చెప్తున్నాడు, అలా చెప్తాడు, అలా వాగుతాడు అనుకుంటారేమో. ఒక్క క్షణం మన శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిందా ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. నీ బతికేంటో నువ్వు ఎక్కడికి పోతావు. ఇష్టానుసారిగా బ్రతికేసి క్రైస్తవుడు అనిపించుకోవడానికి సిగ్గుని ఎత్తులు ఉండాలి మనిషికి. లంచం చెప్పుకుంటే సరిపోయింది. లంచం నీ భక్తే ఒక లంచంగా పెట్టేద్దామని చూస్తున్నాము. బ్రతుకు పెట్టు, దేవుడికి బ్రతికి చూపించు. అంతకాలం ఎదగాలం ఏ వ్యర్థమైన బ్రతుకులు, పరిశుద్ధత లేని జీవితాలు, అపవిత్రమైన జీవితాలు, కలంకంతో కూడుకున్నటువంటి జీవితాలు ఎంతకాలం కరుణించి పంపించాడు, సరిపోద్ది. ఇక మనకి ఏం పంపించాల్సిన అవసరం లేదనుకుంటా మాట్లానికి. దేవుడు ఏమని చెప్తాడు? కొరింథీలో ఉన్న సంఘాన్ని, దేవుడి సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులకు ఉండేటట్టు పిలువబడినటువంటి సంఘమా అంటున్నాడు. క్రైస్తవులని ఎవరిని పిలవచ్చు మనం? ఎవడు క్రైస్తవుడిని పిలువబడ్డానికి అర్హుడు? పరిశుద్ధుడిగా కొనసాగేవాడు, వాడిని క్రైస్తవుడు అనుకోండి. మీ దృష్టికి ఎంత తప్పు తెలిసింది అనుకోండి, చెప్పండి. నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పమని చెప్పాడు. నువ్వెలా తప్పు, ఇలాంటి తప్పు చేయకూడదు, తప్పది, దేవుడికి అవమానం అది. పరిశుద్ధుడిగా మార్చాడైనా పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతుకు అని చెప్పాలి. అంతకాలం ఉంటాం మనం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాం. ఈ 70 ఏళ్ళ జీవితానికి ఒక 5 నిమిషాలు క్షణిక ఆవేశానికి, తాత్కాలికమైనటువంటి సంతోషాలకి యుగయుగాలకి శిక్షణ మనం అనుభవించాలా? తాత్కాలిక అంతా కూడా యుగయుగాలు. అక్కడికి వెళ్ళి అగ్నిలో పడి ఆ ధనవంతుడు కాలుతున్న సన్నివేశాన్ని చూడండి ఒకసారి. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పేతురు గారు మాట్లాడుతూ మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏం కోరుకుంటాడు దేవుడు మన నుంచి? 1వ అధ్యాయం 14 వచనం, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? చదివాం కదా, లేవికాండం 11:44. సేమ్ అట్ ఎ టైం అదే స్థానాన్ని మీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు రాజుని యాజక సమూహంగా చేసాడు మిమ్మల్ని. అనేక మంది
ప్రజలను దేవుడికి నడిపించేటువంటి మధ్యవర్తిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మీ ప్రవర్తన ద్వారా వారిని నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధులే కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు రాయించాడు. అది మనకు తెలుసు కదా అంటాడు పేతురు గారు. అని ఏమంటున్నాడు, కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి రాయబడింది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. మనకి ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి స్థానాన్ని గురించి మాట్లాడుతూ పేతురు గారు ఏమంటున్నాడు, మీరు పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. పూర్వం మనం ఎలా ప్రవర్తించాము? తాగాము, తిరిగాము, ఎంజాయ్ చేసాము, ఇదే లోకం అనుకున్నాం, అదే సర్వస్వం అనుకున్నాం, అదే జీవితం అనుకున్నాం. పాట కూడా పాడే కదా, ఏమని? లోకమైన జీవితం అని, అనుభవించు రాజా అని. అవి కాదండి. ఇప్పుడు పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. ఎలా ప్రవర్తించాలి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎలా బ్రతకాలి? ఎలా చూడండి, ఎలా బ్రతకాలి? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన అనుసరుడు ఎలా బ్రతుకుతారు? పరిశుద్ధుడిగానే బ్రతుకుతారు. పరిశుద్ధత లేకుండా బ్రతికేవాడు పూర్వ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ప్రవర్తించిన ప్రవర్తన తీరు తన జీవితంలో కనపరిచేవాడు. ఆ వ్యక్తి క్రైస్తుడు అని పిలవబడటం అర్హుడు కాదు. ఆ వ్యక్తి ఎవడండి క్రీస్తు అనుసరుడు? చెప్పండి. ఆయన అడుగు జాడల్లో ఆయన అడుగులో మనం అడుగులు వేసుకుంటున్న నడాలట. ఆయన ఎలా నడిచాడండి? ఆయన ఛాలెంజ్ చేసాడు లోకానికి. ఏమని? శాస్త్ర పరిచయతో ఛాలెంజ్ చేసాడు. ఏమని? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలరు. అసలు ఈ మాట అడిగే స్థితిలో ఆయన అనుసరులు ఉన్నారా? ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకునే క్రైస్తవులు ఉన్నారా? పిలువబడినట్టు పిలుపుకి తగ్గట్టుగా బ్రతికే క్రైస్తవులు ఉన్నారా? వారిని క్రైస్తవులని పిలవాలి. అందరినీ క్రైస్తవులని పిలిస్తే అది తప్పు అవుతుంది. పరిశుద్ధమైనటువంటి లేఖనాల వెలుగులో క్రైస్తవుడు ఎవడు అని అంటే రాజులని యాజక సమూహాలకు బ్రతికేవారు. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారు క్రైస్తవులు అంటే. అందరినీ క్రైస్తవులు అని దయచేసి అనుకోండి. ఒకవేళ మీరు మీ జీవితంలో ఎలాంటి కార్యక్రమాలు లేవనుకోండి, దేవుడు చెప్పిన విధంగా మీరు మీ జీవితం లేదనుకోండి, క్రైస్తవుడు అని అడిగితే కాదు అని చెప్పాడు. ఆ తమ్ముడు అడిగాడు, రాజకుమార్ అడిగాడు, ఏమనంటే ఏంటనే క్రైస్తవులు కూడా తాగేస్తున్నారు. తాగివాడు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవులు తాగేస్తున్నారండి. తాగివాడు వాడు క్రైస్తవుడు కాదు, భ్రష్టుడాడు. చేదని వేరు మొలిచినప్పుడు ఒక భ్రష్టుడు వాడు, పనికి మాలని వాడాడు. వాడిని క్రైస్తవుడిని సంపాదిస్తావేంటి? వాడు క్రైస్తవుడు అని పిలువబడడానికి అర్హుడు కాదు. అసలు క్రైస్తవుడు అసలు పదానికి ఉన్నటువంటి ఆ హోదా ఏంటంటే, ఆ పేరు పెట్టి పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. కాబట్టి మనం క్రైస్తవులని పిలవబడాలని అంటే ఇప్పుడు చెప్పిన రెండు సంగతులు ఏ ఒక్క సంగతి లేకపోయినా మనం క్రైస్తవులని పిలవబడడానికి అర్హులు. లేఖనాల వెలుగులో నిజమైన క్రైస్తవులు ఎవరు మనం చూసాం. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుడు చెప్పినట్టే తర్వాత కాలాల్లో మనం నేర్చుకున్నాం. ఈ ప్రస్తుతానికి ఒక విషయం మీరు ఆలోచించండి. మనం క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. లోకం మన మీద దృష్టి పెట్టింది. ఇలా క్రైస్తవులని వాళ్ళు సంబోధిస్తున్నారు. ఆ రోజు శిష్యులు సంబోధించినట్టుగా ఇవాళ మనల్ని కూడా సంబోధిస్తున్నారు. కాబట్టి ఆ మంచి పేరుతో మనం పిలవబడుతున్నాం. కాబట్టి ఆ మంచి పేరుకి తగ్గట్టుగా మన జీవితాలు మనం కొనసాగాలి. లేదనుకుంటే కనుక క్రైస్తవ సంఘాన్ని వదిలేసి మీరు లోపల బతకండి. ఇక్కడే కాదు, ఇక్కడ మీరు పరిశుద్ధతగా లేకపోతే సంఘానికి రావద్దు అన్నాడని ఇక్కడే కాదు, సార్వత్రిక సంఘం అంటున్నాను. ఈ సంఘమే కాదు, ఏ సంఘానికి కూడా మీరు వెళ్ళకండి. మీరు అలా బ్రతకలేనప్పుడు క్రైస్తవుడిని పిలవడానికి అర్హత లేని జీవితాలు జీవిస్తే కనుక సార్వత్రిక సంఘంలో ఉండటానికి మీరు అర్హులు కాదు. దేవుడికి అవమానం తీసుకొచ్చేవారు అవుతారు. మరింత కఠినమైన శిక్ష మీ కొరకు కాచుకుని ఉంటుంది. దేవుడి మాటలు మీరు ఆలోచింపజేస్తారని ఆశిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి నిజంగా నేను క్రైస్తవుడైనా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నానా, క్రైస్తవుడని పిలువబడడానికి నా దగ్గర అర్హత ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మార్చుకుని క్రైస్తవులని పిలువబడడానికి మనం ఆసక్తిని కనబరుస్తాం. సంవత్సరం అంతా కూడా వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత కానీ క్రైస్తవులని పిలవబడాలి. మన బ్రతుకు కూడా క్రైస్తవులని పిలిపించుకుందాం. పేరు చేసుకుని క్రైస్తవులని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మన క్రైస్తవులని పిలిపించుకోవాల్సిన అవసరం
మనకి బ్రతికి చూపిందాం. క్రీస్తుని మన బ్రతుకులో చూపిందాం. క్రీస్తు సారూప్యం మనలో ఏర్పాటు చేసుకుందాం. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణత, సమానమైనటువంటి సంపూర్ణత కలిగి మనం జీవిద్దాం. అప్పుడు క్రీస్తు అనుసరులు క్రైస్తవులను పిలిపించుకోండి. దేవుడి మాట మన హృదయాల్లో ఫలింపజేయండి. ప్రార్థన చేయండి.